రాబోయే రోజులలో హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీ పార్టీ లేదంటే కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు అన్న దానిపైన ఏమని సమాధానం చెప్తారు? ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం ఇదే ఈ వార్తనే తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడబోతుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్పు 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 అని చెప్పి కదా, చెప్పి జనాన్ని నమ్మి చోటు వేసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే హరీష్ రావు పార్టీ విడిపోతాడని సోషల్ మీడియాలో మార్పు చేస్తారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా తీసుకొస్తారంటే అబద్ధాన్ని నిజాన్ని నమ్మే పరిస్థితి తీసుకొస్తారు. నిజంగా కూడా హరీష్ రావు గారిని ఏపీలు ఆయన కేసీఆర్ సైనికుడు. 2001 నుండి ఆయన పార్టీ మారిన దాఖలాలు లేవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బలపరచడానికే పనిచేసిన దాఖలాలు తప్ప ఏ రోజులో పార్టీ మారిన నాయకుడు కాదు హరీష్ రావు అన్న. హరీష్ అన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కృష్ణాజిల్లా అంటారు. ఈ కృష్ణాజిల్లను వేరు చేయాలని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు అబాస్పాలు కావాల్సింది తప్ప కృష్ణాజిల్లా ఎప్పుడు వేరు కాలేరు. హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిలు, నేను కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తా, ఒకవేళ కనుక కేటీఆర్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే ఆ నాయకత్వం బలపరుస్తా, నేను ఒక సైనికుల్లో పనిచేస్తా, మీద పడుగు బలైన వారి ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేస్తా, కానీ నాకు ఎప్పుడు పదవుల మీద ఆశ లేదు. హరీష్ రావు అంటే ఆయన పదవుల మీద ఆశ ఉన్నాడు కాదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మళ్ళీ ప్రజాపరువు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ పచ్చ మీడియా మొత్తం కూడా పార్టీ మారుతాను. ఇవాళ బీజేపీ పార్టీలు ఏమున్నాయని బీజేపీ పోతారు. ఇవాళ దేశం ముందు బీజేపీ పార్టీ అవాసైపోయిందండి. ఇవాళ యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసినో మోడీ తెలియదు. స్టార్ట్ చేసినోడు అందరూ కోరుకుంటాండి. తెలంగాణలో ఉన్న భారతదేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు అందరూ కోరుకుంటారు పాకిస్తాన్ని ఒక్క దెబ్బకు పటమచ్చలు చేయాలి, ఇక పాకిస్తాన్ ఈ చిత్రపటంలో కలిపేయద్దు, తీసేయాలని కోరికలు కోరుకున్నారు. ముస్లిమ్స్ ప్రార్థన చేసిళ్ళు, క్రిస్టియన్లు ప్రార్థనలు చేసిళ్ళు, హిందువులు మొక్కులు. కానీ ఏం చేసినాడు? సీజ్ఫైర్ అన్నాడు. ట్రంప్ గారిని మాయలబడి సీజ్ఫైర్ అన్నాడు. ఇవాళ పార్టీ మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా భారతదేశంలో ఇవాళ సామాన్య కార్యకర్త వాళ్ళ బీజేపీ కార్యకర్త కూడా నమ్మే పరిస్థితులు లేరు మోడీని. అటువంటి పార్టీలో హరీష్ అన్న ఎందుకు పోతాడు? హరీష్ అన్న పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్నది కాదా? అన్ని పార్టీలు అండి రాజకీయ పార్టీలు, కానీ టీఆర్ఎస్ అనేది కుటుంబంలో ఈ కుటుంబ సభ్యులు అందరం మేము. మాకు ఎక్కడ కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇవాళ మాకు 2 కళ్ళే విధంగా ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక కన్ను కేటీఆర్ అయితే ఒక కన్ను హరీష్ అన్న. ఆయనే పార్టీ వీడి పోడు. ఇదంతా బోగస్ ప్రచారం. మొన్న సభలో కూడా హరీష్ అన్న ముందుండి పనిచేస్తేనే కాదండి, వెనుకుండి కూడా పనిచేస్తే అది కూడా చూడాలి. కళ్ళున్న కబదులు చూడలేరు కొంతమంది. కానీ ఏదో ఒక నేపం వేసి ఈ పార్టీలో ఈ జోడీని విడగొడదామని చూస్తున్నారు. ఆ జోడీ ఎప్పటి కూడా విడిపోయే జోడీ కాదు. వాళ్ళిద్దరు ఒకటే. కేటీఆర్ హరీష్ అన్న ఒకటే. మా కొరకు, కార్యకర్తల కొరకు. వారు ఎప్పుడు కూడా వేరు కాదు. అన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది అన్నట్టుగా, అప్పులు చేసింది అన్నట్టు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే అప్పులు ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మాకు అప్పులు ఎవరు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తూ ఉన్నారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా ఆరోపిస్తూ ఉన్నాడు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది మిత్తిలే కడతా ఉన్నాడు అన్నట్టుగా కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. ఎట్లా చూడబోతున్నది? మిత్తిల మాట మీరు చూసి కదా, ఒకసారి అంటాడు 6,000 కోట్లు కడతా అంటాడు, ఒకసారి 7,000 కోట్లు అంటాడు, ఒకసారి 8,000 కోట్లు అంటాడు, మొన్నేమన్నాడు 10,000 కోట్లు కడతాను అన్నాడు. వాడు నమ్మక ద్రోహి, రాష్ట్ర ప్రయాణాన్ని వంచినోడు, ప్రజలను మొత్తం మోసం చేసినోడు, మోసం మాటలే మాట్లాడతాడు. ఇవాళ కేటీఆర్ గారు కుల్లా చెప్పిండు, 4,16,000 కోట్లు మేము అప్పు చేసినాం, ప్రతి పైసాకు లెక్కున్నది, అప్పు చేసి తిన్నరు అంటే అయిపోయిందా? 1,00,000 కోట్లతో దాదాపుగా కాళేశ్వర ప్రాజెక్టు, తెలంగాణకి తలమానికంగా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. అదేవిధంగా తెలంగాణ సచివాలయం, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం, అదేవిధంగా మన తెలంగాణ ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ భవనాలు, ఎంత మంచి తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు కేసీఆర్ గారు. చేసిండు అప్పు, కేటీఆర్ గారు చెప్పారు కదా, అప్పు చేసి దళిత బంధు ఇచ్చిండు, అప్పు చేసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అప్పు చేసి షాదీ ముబారక్ ఇచ్చిండు, అప్పు చేసి అన్నీ నిర్మించిండు. అప్పు చేస్తే తప్పు చేయలేదు. అప్పు చేసి రాష్ట్ర ప్రజానికి 10 సంవత్సరాలు ఏ రోజున ధర్నాలు రాస్తారు ఒకలైనా రోడ్ల మీదకి వచ్చి జనాలు ఎప్పుడైనా వచ్చి మాకు రైతు బంధు కావాలని అడిగిల్లా, మాకు రైతు బీమా కావాలని అడిగిల్లా, రైతు భరోసా ఇవ్వండి అని అడగలేదు. కానీ కేసీఆర్ గారు ఒక స్వయంగా ఒక కూలీ వ్యవసాయ రైతు కాబట్టి తను ఏం చేసిండంటే ఈ రైతులు పడే కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆ రైతాంగానికి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి కేసీఆర్ గారు చేసిండు. ఇవాళ ఈ సన్యాసి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు 14 హామీలు అన్నాడు. 6 గ్యారెంటీలు 14 హామీలలో ఒక్క హామీ అని నెరవేర్చిండా? ఏది కాలేదు. మాట్లాడితే ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ వల్ల ఏమైతుంది? పెళ్ళామ్మ వాళ్ళు కొద్దిగా గొడవ పెట్టుకోగానే పెళ్ళామ్మ పోయి బస్ ఎక్కుతుంది. కుటుంబాలు అవాసపాలు. ఇక్కడ అందాల పోటీ సంబంధించిన విషయంలో 200 కోట్లతోటి రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి అందాల పోటీ నిర్వహిస్తున్నాము అన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.
నేను అదే అంటున్నా, ఇవాళ నన్ను కోసుకో తినండి, నాకు రూపాయి లేదు, డబ్బు లేదని చెప్పి అధికారులకు చెప్పిండు. వాళ్ళు సమ్మె చేస్తామంటే వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు అడుగుతాయి, వాళ్ళకి పెంచుతానన్న ఏదైతే ఉన్నదో జీతభత్యాల గురించి మాట్లాడితే నన్ను కోసుకో తినండి అన్నాడు. మరి అందాల పోటీలు ఎవరి కోసం? అందాల పోటీలు నిజంగా నీ దగ్గర మంత్రులు ఉన్నారు కదా, కొంతమంది మంత్రులు, కడియం శ్రీహరి, నీ అన్నదమ్ములు అన్నదమ్ములు, మీరు ఫ్యాషన్ షో పెడితే బాగుండు, జనాలు బాగా తిరిగించు. ఈ అందాల పోటీలు పెట్టి 200 కోట్లు దేం లాభం? దీనివల్ల ఏం లాభం? కాస్మెటిక్ షాపులకు లాభం వస్తుంది, తెలంగాణ ప్రధానికే లాభం, తెలంగాణ యువతకే లాభం. తెలంగాణ యువతకు నువ్వు చెప్పే సందేశం ఏంది? అందాల పోటీలు వీక్షించమనా? ఇవాళ వరంగల్ అండి అందాల భామలు వస్తారని చెప్పి చిరు వ్యాపారులు అండి రాత్రి అయితే పొట్టగడవని వాళ్ళను వ్యాపారస్తులను మొత్తం తీసిపడేస్తారు. ఎంత అన్యాయం అండి ఇది! మీరు ఇట్లా చేస్తారని చెప్పి మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది, అడిగే నాదులు లేడు మిమ్మల్ని. ఇవాళ మొత్తం కూడా ఒక పాపం కాజీపేటలో చూసాను నేను, కోళ్ళ వ్యాపారి 40,000 కోళ్ళట. ఆమె నా కోళ్ళని నేను తీసుకుంటా అని చెప్పినా కూడా వినకుండా మున్సిపాలిటీ సిబ్బంది పుల్ల ఎవరు పెట్టిళ్ళు, మొత్తం చచ్చిపోయినాయి, తీసేసిళ్ళు. 40,000 ఆసాడు ఆమెకు. ఏం చేస్తుండ్రు అసలు ఇవాళ? ఈ అందాల పోటీలు ఎందుకు? ఏదైనా పనికొచ్చి పని చేయదు, వచ్చే పని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని సమర్థిస్తుంది, మంచి చేస్తున్నామని ఒప్పుకుంటుంది. మీరు చెడు చేసినంత కాలం బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు కరెక్ట్ లేరు. స్టార్టింగ్ డేట్ నుండి 15 నెలల కాలంలో ఒకసారి మీరు తిరిగి చూడండి, ఎక్కడున్న మంచి రాష్ట్రం ఇవాళ ఎక్కడికి అవాస్పాలైంది. ఇవాళ టోటల్గా నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంగా మార్పు తీసుకుని నీకు ఓటేస్తే నువ్వేం చేస్తున్నావు? కోసుకో తినంటాడు. నీ అమ్మ నిన్ను అరికాల నుండి తల వెంటికి వరకు విషం నీ బాడీలో మొత్తం నిన్ను కోసుకొని తిని చచ్చిపోతాను ఆయన విషం తిని. నువ్వు మనిషివా? అసలు నువ్వు మనిషివి అయితే ఈ పీద పడుగు ప్రజల రక్తాన్ని తాగుతావా? ఈ విధంగా ఈ పరిపాలన చేయడం కంటే నువ్వు రిజైన్ చేసి పక్క పోవడం మంచిది. పరిపాలిస్తారు. మన బీజేపీ ఎంపీ గారు కూడా అన్నారు, ఈటల రాజేందర్ గారు, అప్పుల గురించి క్లియర్గా చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత అప్పు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత అప్పు, ఏ అప్పు ఎట్లా యూజ్ చేసిళ్ళు అనేది క్లియర్గా చెప్పిండు. కొంతమంది బీజేపీ నాయకులు వంత పాడతారు, రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కుతాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అన్నట్టే ఇప్పుడు దేశ తిరంగా యాత్ర చేస్తారా, తిరంగా యాత్ర ఏం చేసిన? తిరంగా యాత్ర బీజేపీ కాంగ్రెస్ తొత్తే రెండే. ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేరే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరు 100 కుతంత్రాలు చేసినా కూడా భరాసా పార్టీకి ఏది జరగదు. భరాసా పార్టీ ప్రజల గుండెలో ఉన్నది, ఉంటుంది.